యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియోతో మరొకసారి మీ మధ్యకు వచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అన్ని వీడియోస్ చాలా మంది వీక్షిస్తున్నారు. చాలా చక్కని ఆ సమాధానం మాకు దొరుకుతూ ఉన్నది. అందును బట్టి మేమెంతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేపటి దినం భారతదేశంలో జరగబోతున్న 80వ స్వతంత్ర దినోత్సవం. I heartily congratulate all the Indians to have a beautiful independence ceremony tomorrow morning. మీ అందరికీ మా పక్షంగా, మా సేవల పక్షంగా 80వ స్వతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు మేము అందిస్తూ ఉన్నాం. Yes, that is the greatest opportunity for the country. దేశాలకు స్వతంత్రత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పొజిషన్. ఎందుకంటే పాతకాలం నుంచి కూడా రాజులు పాలనలు ఉన్నాయి. తర్వాత యాజకులు, న్యాయాధిపతులు రకరకాలుగా పరిపాలన చేసుకుంటూ వచ్చారు. కొంతకాలం తర్వాత కమ్యూనిజం కూడా కొన్ని దేశాలు పరిపాలన చేశాయి. కొన్ని దేశాలు ప్రస్తుతానికి ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయి. ప్రజాస్వామిక దేశాలుగా ఉండటం అనేటువంటిది ఆ ప్రజలకు ఒక మంచి స్వతంత్రత. దే కెన్ సెలెక్ట్ ద గవర్నమెంట్ విత్ ఓటింగ్. వాళ్ళ సొంత అభిరుచులతో they can select the person to administrate state or country. కాబట్టి అది ఒక మంచి ఫ్రీడమ్, అది ఒక స్వతంత్రత దొరికినట్టు లెక్క. కాబట్టి ఈ భారతదేశం when it comes into the independence time, it becomes the democracy country. ఈ డెమోక్రసీ అనేటువంటిది ప్రారంభించబడినప్పుడు you have a right of citizen. ఒక సిటిజన్గా ఈ భారతదేశంలో నీకు హక్కులున్నాయి. నీ యొక్క ఓటు చాలా విలువైనది. నీవు సెలెక్ట్ చేసుకుంటున్న నాయకత్వం నిన్ను పరిపాలించాలని మనం సెలెక్ట్ చేసుకుంటున్నట్లుగా ఉంటూ ఉంది. కాబట్టి అప్పటి నుంచి ఈ దేశాన్ని పాలన చేస్తున్న నాయకులకు, ఆ తర్వాత మరి ఎంతో ప్రగతి పదములు నడిపించిన బాధ్యత కలిగిన, సామాజిక పరమైనటువంటి స్పృహ కలిగిన నాయకులకు కూడా మనం అభినందనలు తెలియచేయాలి. కాబట్టి ఎవరైతే ఈ డెమోక్రసీ లేకపోతే ఈ యొక్క స్వతంత్రత కోసం పోరాడారో వాళ్లకు కూడా మన కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత యాజ్ అ సిటిజన్గా మన హస్తాల్లో ఉన్నది. కాబట్టి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్, మన జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి అనుభవాలు, దిస్ ఈస్ ఏ ట్రావెలింగ్. మానవ సమాజంలో మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ ప్రయాణం ప్రారంభింపచేసి ఆ ప్రయాణానికి దేవుని కృపను అందిస్తూ, ఆ ప్రయాణములో నీకు ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఆ ప్రయాణములో నీకొక షెల్టర్ ఏర్పాటు చేస్తూ, దేవుని యొక్క తన పని తను చేయటంలో ఎక్కడ విఫలం చెందినట్లుగా మనం గుర్తించటం లేదు. అయితే మనుషులమైనటువంటి మనమే ఈ యొక్క ఆశల వలయాలలో, ఈ ఆశల ఆరాటములో మనము ఎంతో మన కుటుంబ వ్యవస్థలను, మన వ్యక్తిగత జీవితాలను బలంగా కట్టుకునే ప్రక్రియలో విఫలం చెందుతున్నాము అనేది నగ్న సత్యముగా ఇప్పుడు మనం గమనించాలి. కాబట్టి దేవుడు కూడా ఆ శిష్యుల విషయంలో, ఎందుకంటే వి ఎంటర్ ఇంటు ద స్పిరిచువల్ రెల్మ్, ఆధ్యాత్మిక రంగములోకి మనం అడుగుపెట్టాం. దేవుని యొక్క సంకల్పముతో మన తల్లి గర్భములో మనలను రూపకల్పన చేసుకునే సమయంలో ఆయన ప్రణాళిక బహుశా మన మీద ఉండబట్టేమో మనము ఆధ్యాత్మిక పరమైనటువంటి బిడ్డలముగా, భూ సంబంధితులముగా సాగిపోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో అటు భూ సంబంధికులం, అటు ఆధ్యాత్మిక బాధ్యులం, ఈ బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియలో మనము ఎంతో ఒత్తిడికి గురవుతాం అనేది కూడా దేవునికి తెలిసిన నిజం. అందుకని
ఇక్కడ శిష్యులతో ఒక మాట అంటూ ఉన్నాడు. పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి, సమాజంలో రకరకాలుగా ఉన్నాయి. మరి దేవుడు కావాలనే వాళ్ళు అందరుంటారు, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం ఆరాటపడే వాళ్ళు కొందరుంటారు. ఆధ్యాత్మిక జీవితం అసలు ఎక్కడుంది, తినుము తాగుము సుఖించుము అనే జీవన శైలి మరికొందరు, ఇష్టానుసారమైనటువంటి జీవన శైలిలో మరికొందరు. ఇప్పుడు దేశాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఈ డ్రగ్ ఎడిక్ట్స్ బాధితులను కంట్రోల్ చేయలేకపోతున్నాయి. వ్యభిచార రంగంలో ఉన్నటువంటి మనుషులను కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఆర్థికత్వము కోసమో అక్రమాలు చేస్తున్నటువంటి వారిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాయి. రీసెంట్లీ మన తెలంగాణ రాష్ట్రం ఈ తాలింపు దినుసులేసేటువంటి దానిలో కూడా ఒక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ద మ్యాటర్ ఆఫ్ ఒక ప్రశస్తమైనటువంటి అలాంటి ఏరియాలో కూడా మోసాలు జరుగుతున్నాయి. హౌ ద కంట్రీస్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క సున్నితమైనటువంటి ఏరియాలో కూడా జాగ్రత్తలు ఎంతవరకు కూడా తీసుకోలేకపోతున్నాయి. ఒక చోట యాక్షన్ తీసుకుంటే మరొక చోట అవి రైజ్ అవుతున్నాయి. ఒక చోట భద్రపరిస్తే మరొక చోట అవి రైజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రజల మీద రకరకాల దాడులు ఈ యొక్క దురాత్మ ఆలోచనకు సహకరిస్తున్నటువంటి మానవాళి చేస్తున్నటువంటి ప్రక్రియలో మరి సామాన్యమైనటువంటి మనుషులు ప్రమిదుల్లోగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక సలహా, ఒక సజెషన్ వాళ్ళకి చేసినట్లుగా శిష్యులతో ప్రస్తుతానికి శిష్యులతో మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనములో మిమ్ములను గూర్చి మీరే జాగ్రత్త పడుడి. దట్ ఈస్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ గాడ్. ఏ దేవుడు జాగ్రత్త పరచలేడా? ఏ దేవుడు సహకరించలేడా? ఆఫ్ కోర్స్ ఆయన ప్రయత్నము కాదు, అది ఆయన ప్రయత్నం అల్టిమేట్. కానీ యూ నీడ్ టు బి కేర్ఫుల్. నీ జీవితము వెన్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, దట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని కూర్చి మీరే జాగ్రత్త పడుడి అంటే నేను హోప్లెస్ అని కాదు. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద యు నో మంచేదో చెడేదో, యు నో శాపగ్రస్తమైనటువంటి ప్రయత్నాలు ఏవో కూడా నీకు తెలుసు. నీకు తెలుసు దుర్మార్గపు దురాత్మ తలపెట్ట ప్రక్రియ లేదు, నీకు తెలుసు. నువ్వు దానికి సంబంధించిన వాడు కాదు. ఎవరే ద ఎమోషనల్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, ద ఎమోషనల్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. నీ లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ వ్యవస్థ ఉంది. నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడాలి. అలాంటి ఆలోచన నీకు లేనప్పుడు నిన్ను జాగ్రత్త పరిచే మనిషే ఉండడు. కొన్నిసార్లు మనం చూస్తే రోడ్ల మీద, నిన్ను కూడా నేను ఎక్కడ బయటకు నుంచి వస్తుంటే ఒక అతను దిక్కు తోచుకున్న పడి ఉన్నాడు. పక్కనే ఒక చిన్న ఇస్తురాకులో రైస్ ఉంది, ఈగలు ముసురుతున్నాయి. నేను అనుకున్నాను అతను కూడా ఒకరోజు తల్లి గర్భంలో పుట్టినవాడేగా. బట్ వాట్ హ్యాపనింగ్? సమాజము నీ వంటూ జాగ్రత్త పడే ప్రయత్నం చేసుకున్నప్పుడు నిన్ను జాగ్రత్త పరిచేవాడు తక్కువే. దేవుడు ఇచ్చినప్పుడు నీ జ్ఞానాన్ని వాడుకో. దేవుడు ఇచ్చినప్పుడు నీ బలాన్ని వాడుకో. దేవుడు ఇచ్చినప్పుడు ఒక పద్ధతిని వాడుకో. ఇష్టానుసారమైనటువంటి ప్రయత్నాలు, ఇష్టానుసారమైనటువంటి మాట తీరు, ఇష్టానుసారమైనటువంటి మాట నిలకడలేని బ్రతుకులు ఎంతకాలం ఎంతకాలం నువ్వు నడుస్తున్నావంటే జరుగుతున్నది ఏమిటంటే నీ వెనకాల ఒక రోడ్డు, ఒక దారి నువ్వు వేసుకుంటూ వస్తూ ఉన్నావు. నీ వెనకాల అది 80 years 90 years 70 years ఒక దారి నువ్వు వేసుకుంటూ వస్తూ ఉన్నావు. నువ్వు నడిచిన దారి ఎక్కడికి చెరిచిపోదు. నువ్వు నడిచిన దారి ఎక్కడ చెడిపోదు. నువ్వు మాట్లాడిన మాట ఎక్కడ చెడిపోదు. నువ్వు చేసిన ఏ ప్రయత్నమైనా ఎక్కడ కూడా చెడిపోదు. నువ్వు ఒక దారిని
సమాజంలో ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది దేవుని పరిరక్షణలో ఉంది, సమాజ పరీక్షలో ఉంది, అనేక మంది అనుభవాల్లో ఉంది. అది నువ్వు ఏదో అది డిసైడ్ చేస్తుంది. అది నువ్వేదో డిసైడ్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎథికల్ అయ్యుండి, స్పిరిచువల్ విలువలు అయ్యుండి, మానవతపు పద్ధతులైతే యువర్ బ్లెస్డ్. యువర్ బ్లెస్డ్. నీ అంత గొప్ప మనిషి ఎవడు లేరు. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ బంగళాలు, నీ బంగారం ఎవ్వరికొద్దు. అవి నువ్వే అనుభవించు. కానీ వెన్ యు వాక్, ద వాకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీవు నడిచినటువంటి దారిలో ఎంతో మందితో నీకు అనుభవాలు ఉన్నాయి. ఎన్నో అనుభవాలను నువ్వు వదిలిపెట్టుకుంటూ వస్తూ ఉన్నావు. అవి చచ్చిపోలా, బ్రతికున్నాయి. ఆ అనుభవాలు నీ మనసులో కూడా అలానే ఉన్నాయి. నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. దట్ ఈస్ ద నాట్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ గ్రేట్ బిలీవర్. That is the statement of God who created the universe. Who created yourself. నిన్ను సృజించినటువంటి దేవుని యొక్క ఒక దివ్యమైనటువంటి మాట నువ్వు జాగ్రత్త పడు. ఇదంతటిలో ఉండింది సమాజం. ముళ్ళ పద సమాజం అంతే. సాతానుడికి అనుకూలమైనదే సమాజం. సాతానుడికి ఆకర్షితులే సమాజం. కానీ నువ్వు కాకూడదని, అయితే నీకే నష్టం. You should not be a relative with the support of Satan. You are a support of Spirit of God who given the life. నీకెవరైతే జీవితం ఇచ్చాడో ఆయనతో కూడినటువంటి జీవితం. అందుకని అంటున్నాడు, మీరు జాగ్రత్త పడండి, వారు మిమ్మల్ని సభలకు అప్పగింతురు. అఫ్ కోర్స్ వెలుగు వస్తే చీకటి క్షణం కూడా ఉండదు. చీకటికున్న భయము అంత తీవ్రమైనది వెలుగంటే. నువ్వంటూ ఒక చిన్న వెలుతురుతో కూడినటువంటి డ్రాప్ స్టార్ట్ చేసామంటే ఆ చీకటిలో, ఆ చీకటికి ఆ క్షణంలో పారిపోవడమే చేతనవుతుంది. కాబట్టి మన సమాజంలో కొన్ని భారతదేశం లాంటి ప్రజలతో కూడినటువంటి ఆ మతపరమైన సందర్భాల్లో కూడా ఇబ్బంది. కానీ నువ్వైతే జాగ్రత్త పడాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు ఒక అవకాశం కల్పించినప్పుడు ముందుగా నీ లైఫ్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఒక ధర్మము, ఒక పద్ధతి, ఒక నీతి, ఒక విధానం ఉంటుందో, దట్ ఈస్ ద డిగ్నిటీ, దట్ ఈస్ ద రాయల్టీ. లేకపోతే నటించాలి. ఎంతకాలం? ఎంతమంది దగ్గర నటిస్తావు? ఎన్ని అబద్ధాలు చెబుతావు? నువ్వు సర్వైవ్ అవ్వటానికి ఎంత యాక్షన్ చేయాల్సి వస్తుంది? ఎన్ని రోజులు చేస్తావు? అది బి వాట్ యు ఆర్. నువ్వేంటో అలా ఉండు. నీ పని నీదే, నీ సంపాదన నీదే. నిన్నెవ్వరు కాదు. కాకపోతే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఆ జాగ్రత్త పడే విధానం అనేది నువ్వు గుర్తించాలి. నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకునే విధానం అనేది నీకు తెలవాలి. నువ్వు జాగ్రత్త పడాలి. రెండవదిగా నువ్వు నేర్చుకోవాల్సింది, యు హ్యావ్ ద రిలేషన్ విత్ గాడ్. నువ్వు దేవునితో సమయము, దేవునితో బాంధవ్యము లేకుండా నీ ఎదుగుదల నువ్వు అనుకున్నంత శూన్యమే. దేవునితో కూడిన రిలేషన్. అందుకోసమే ఆకాశపు మండలం చేల్చబడి జెరూసలేము పురవీధుల్లో ఆయన కోసము రెడ్ కార్పెట్ పచ్చాయి. ఆ జెరూసలేం పురవీధులు ఆ మహోన్నతుని రాకతో నిండిపోయాయి, వెలుగుమయమయ్యాయి. సిలువ యజ్ఞము కోసం ఆ జెరూసలేము తయారయ్యింది. ఆ యజ్ఞమే పవిత్రమైన రక్షపు సిరులను మానవ సమాజానికి అందించాయి. ఆ రక్షపు సిరులు దొరబడిన ఆ మనస్సాక్షి ఓ పవిత్రమైన మనస్సాక్షి, ఓ విలువైన మనస్సాక్షి.
జాగ్రత్త పడుతున్న మనస్సాక్షి, వాళ్ళ లైఫ్ని కట్టుకుంటున్న మనస్సాక్షి, దేవుడు అనుకూలంగా, దేవుడు అనుకున్నట్లుగా సిద్ధపడుతున్న ప్రజలని మనం చెప్పొచ్చు. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడట, ఆకాశమును భూమియు గతించును గాని నా మాట గతించు. ద డేంజరస్ టైం. ఆకాశము గతిస్తుందట, భూమి కూడా గతిస్తుందట. ఐ డోంట్ నో వెన్ దిస్ క్రూషియల్ సర్కమ్స్టాన్స్ విల్ బి హ్యాపెండ్. ఎప్పుడు ఇంత డేంజరస్ వాతావరణం, ఈ అందమైన ప్రకృతి చవి చూస్తుందో, ఈ అందమైన మానవాళి ఎదుర్కొంటుందో, ఈ అందమైన రక్షణ సిరులు మానవుడికి ఆస్వాదించకుండా ఆగిపోతుందో. డు నాట్ వేస్ట్ యువర్ టైం మై ఫ్రెండ్, డు నాట్ వేస్ట్ యువర్ టైం. దేవుడు నీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ నీ ఎడల జాగ్రత్త పడుతూ దేవుని ఎడల బాంధవ్యము కలిగి ఆ చివరి వరకు నీ కుటుంబముతోనూ, నీ పిల్లలతోనూ, నీ ఆర్థిక వ్యవస్థతోనూ, నీ ప్రొఫెషనల్ వర్క్లోనూ ఒక బాధ్యత కలిగిన ప్రయాణానికి నీ ఆలోచన ప్రయత్నం చేయాలి. నష్టపోయేది నువ్వే అలా లేకపోయినప్పుడు. విచ్చలవిడితనం, అసభ్యకరమైన జీవన శైలి, మాటలో నిలకడలేని బ్రతుకు, మోసపూరితమైన ఆలోచనలు, దుర్మార్గపు సలహాలు, సహకారాలు, నష్టం నీకే, నష్టం నీకే. కాబట్టి వెన్ యూ హ్యావ్ ద టైమ్, యూ జస్ట్ హ్యావ్ ఏ కేర్నెస్ ఆన్ యువర్ లైఫ్. క్రైస్తవులారే అని అనడం వల్ల ఎనీబడి, అది నీకే బ్లెస్సింగ్. యూ విల్ బి రియల్లీ సక్సీడెడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విజయాన్ని సాధించిన ఒక మనిషి అవుతావు. నో మ్యాటర్ సర్కమ్స్టాన్స్, డు నాట్ కౌంట్. ఆ సర్కమ్స్టాన్స్ లో నేను ఇలా మోల్డ్ అయిపోయాను అని అనుకోబాకు. అవి అట్లానే ఉంటాయి, అవి అట్లానే ఉంటాయి. నువ్వు కోసుకుంటానికి ప్రయత్నం చేసిన రోజా పుష్పము క్రింద కూడా ముళ్ళుంటాయి. నీకు అందమైనటువంటి ఆలోచన కలిగించిన రోజా పుష్పము కింద కూడా ముళ్ళుంటాయి. కానీ కోసుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా కొయ్యాలి. లైఫ్ కూడా అంతే. యు జస్ట్ రిలాక్స్. దేవుడు నీకు తోడుంటాడు. నా మిత్రులారా, ముందుకు వెళదాం. అనేకమైనటువంటి ఆలోచనలతో మన లైఫ్ని కట్టుకుందాం. మా సలహాలు, మా ప్రోత్సాహాలు, మా మోటివేషన్, మేము అందిస్తున్న దివ్య లేఖనపు ఆలోచనలు నీకు నచ్చుతున్నట్లయితే ఫాలో అవ్వండి. మాతో సంప్రదింపుల్లో ఉండండి. మనమందరం కలిసి చేసే ప్రయత్నం చేద్దాం. అనేక మంది ఆశీర్వాదాల కోసం మన ప్రాకులాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, నీ పాద పద్మాల దగ్గర మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మిత్రులు, స్నేహితులు, అభిమానులు ఎంతో మంది ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ప్రస్తుతపు వాళ్ళ అవసరతలు ఏంటో మీరిచ్చారు. సలహా బాగుంది, మీరిచ్చారు ఒక ఆలోచన బాగుంది, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి, నిజమే. కానీ మా చుట్టూత ఒక తుఫాన్, మా చుట్టూత ఒక ఒత్తిడి, ఈ రకమైనటువంటి ప్రయాణాన్ని ప్రశాంతకరమైనటువంటి వాతావరణాల మధ్య మేము ఎలా క్యారీ చేయగలుగుతాం? పరిశుద్ధాత్మ దేవుడుగా మీ తోడు అల్టిమేట్గా సపోర్ట్ అవుతుంది. మీ కౌన్సిలింగ్ అల్టిమేట్గా బలం అవుతుంది. మీ మాట అల్టిమేట్గా ప్రోత్సాహం అవుతుంది. ఆ మీ పరిశుద్ధాత్మ దేవుడు అయిన మీ తోడుంటే డెఫినెట్లీ మీరు అనుకున్న మాట ప్రకారం మా అడుగులు ముందుకు వెళ్ళగలుగుతాయి. ప్రభువా, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ జాగ్రత్తగా ఉండాలనేది నీ ఆశ, నీ ఆరాటం. అది గుర్తించిన మేము మరి మమ్మలను ఫాలో అవుతున్న బిడ్డలకు ఆ ఆలోచనలు సలహా రూపంలో, మోటివేషన్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తూ ఉండగా కృప చూపించమని, ఈ వీడియోలు అనేక మందికి విస్తరించి వాళ్ళు ప్రోత్సాహపరచబడి దీవించబడే కృప చూపించమని వేడుకొనొచ్చు. సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ నజరేతు యేసునామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు,
మాడనేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.